నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ డిజిటల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఐ అకాడమీ, ఏఐ ఎక్స్పర్ట్ నిఖిల్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే రీసెంట్గా ఢిల్లీలో జరిగినటువంటి ఏఐ సమిట్ గురించి అందరికీ తెలిసింది. దాని గురించి బ్రీఫ్గా డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ మ్యామ్, బాగున్నాను. ప్రధాని మోదీ ప్రకటించిన మానవ్ విజన్ ఏదైతే ఉందో, ఈ అకౌంటబుల్ నేషన్ అనేది, అంటే దీని గురించి మీ అనాలిసిస్ ఏంటి సార్? సో నరేంద్ర మోదీ గారు మొన్న ఫస్ట్ స్పీచ్లో డే 1 రోజు జరిగిన దాంట్లో మానవ్ అని చెప్పి ఒక అక్రోనిమీ ఇంట్రడ్యూస్ చేశారు. మానవ్ ఫుల్ ఫామ్ వచ్చేసి ఏంటి అంటే, ఫస్ట్ ఎం స్టాండ్స్ ఫర్ మోరల్ అండ్ ఎథికల్ సిస్టమ్స్. ఏవైతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఎవరు యూజ్ చేసినా కూడా మోరల్గా ఎథికల్గా వాడాలి అని చెప్పి హీ హాజ్ మెన్షన్ ఇన్ హిస్ స్పీచ్. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అకౌంటబుల్ గవర్నెన్స్. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే సిస్టమ్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో టెక్నాలజీని యూజ్ చేసి ఎక్కడికైనా కూడా ఇండివిజువల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ యొక్క సర్వీసెస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అకౌంటబిలిటీ మెన్షన్ చేసే విధంగా టెక్నాలజీని ఏ విధంగా ఇంటిగ్రేట్ చేస్తారో అనే అంశం పైన హీ డిస్కస్డ్ అలాట్. దాని తర్వాత ఎన్లో ఏమని చెప్పారు అంటే నేషనల్ సావర్నిటీ. ఇప్పుడు అన్ని టూల్స్ మనం ఏవైతే వాడుతున్నామో అవన్నీ చైనాకి సంబంధించినవి, లేదంటే యూఎస్ సంబంధించినవి టూల్స్ అన్ని వాడుతున్నాము. కానీ ఇండియాలో ఎక్కువ తయారు చేసి దానికి సంబంధించిన డేటా కానివ్వండి, డేటా సెంటర్స్ కానివ్వండి ఇండియాలో ఉండే విధంగా ఈ సావర్నిటీ పైన చాలా ముఖ్యం, వన్ ఆఫ్ ద థీమ్ లాగా చేయడం జరిగింది. అండ్ మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే యాక్సెబుల్ ఏఐ, యాక్సెబుల్ అండ్ ఇంక్లూజివ్ ఏఐ అని చెప్పి అందరికీ అందుబాటులో విధంగా ఉండే విధంగా చేశారు. ఒకటి ఏంటి అంటే, ముందు కంప్యూటర్ స్కిల్ అనేది మ్యాండేటరీ అయిపోయిండే, ఇప్పుడు ఫ్యూచర్లో అందరికీ ఏంటి అంటే ఏఐ స్కిల్ అనేది మ్యాండేటరీ అయిపోతుంది. వీలో మళ్ళీ ఏంటి అంటే వ్యాలిడ్ అండ్ లెజిటిమేట్ సిస్టమ్స్. ఓకే. సో వీలో వ్యాలిడ్ అండ్ లెజిటిమేట్ సిస్టమ్స్ అంటే ఏది వాడినా కూడా లెజిటిమేట్గా ఏఐని నార్మల్గా, ఇప్పుడు పాజిటివ్స్ ఏవైతే ఉన్నాయో నెగిటివ్స్ కూడా చాలా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వచ్చిన తర్వాత జనరేటివ్ ఏఐ టూల్స్లో ఏంటి అంటే దానికి హ్యూమన్ మోడల్స్ని ట్రైన్ చేస్తే ఆల్టర్నేట్గా ఇమేజ్ జనరేషన్ చేయడం కానివ్వండి, వాయిస్ క్లోనింగ్ చేయడం కానివ్వండి, ఇలాంటి సైబర్ క్రైమ్లో కూడా మిస్యూజెస్ చాలా జరుగుతున్నాయి. కాబట్టి సిస్టమ్స్ ఏవైతే డెవలప్ చేస్తామో ఆ డేటా ప్రైవసీ దగ్గర నుంచి, ఎందుకంటే ఇక్కడ ఏమైపోతుంది అని అంటే, ఇప్పుడు ఏదైనా మనం యాప్ వాడుతున్నాము, ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ChatGPT రెగ్యులర్గా మీరు వాడుతున్నారు, లేదంటే ఎనీ యాప్ వాడుతున్నారు అన్నప్పుడు ఏమవుతుంది అంటే మన హ్యూమన్ యొక్క బిహేవియర్ అంతా కూడా క్యాప్చర్ చేస్తుంది. ఈ హ్యూమన్ యొక్క బిహేవియర్ క్యాప్చర్ చేసి ఉల్టా ఏం చేయొచ్చు అని అంటే, ఒక క్లాడ్ మీకు ఐడియా ఉంటుంది. ChatGPT లాంటి క్లాడ్ అనే మోడల్లో ఏం జరిగింది అంటే, లాస్ట్ ఇయర్ వాళ్ళు చెక్ చేస్తున్నప్పుడు 4.5 మోడల్ని టెస్ట్ చేస్తున్నప్పుడు సిస్టమ్ నేను ఏఐని నేను ఆపేస్తాను అంటే ఏఐ రివర్స్గా బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. సో బ్లాక్మెయిల్ చేస్తూ నీ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో మీ బాస్కి, మీ వైఫ్కి చెప్తాను, ఇలా ఉల్టా బ్లాక్మెయిల్ చేసింది. అంటే ఒక ప్రిజర్వేటివ్గా దాన్ని రక్షించుకునే మోడ్లోకి వెళ్ళిపోయి, నేను ఇతన్ని చంపేస్తే నేను బతికి ఉండొచ్చు అనే స్టైల్లో అంత అడ్వాన్స్గా వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఏంటి అంటే, ఈ యూజేజ్ ఆఫ్ ది ఏఐ టూల్స్ ఆర్ మెషిన్స్ ఆర్ డేటా ఏదైతే ఉందో లెజిటిమేట్గా వాడాలి, యాక్సెబుల్గా ఎవ్రీవన్కి ఉండాలి. అండ్ ఇండియానే ఏఐ ఏంటి అంటే ఏఐని ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేసే విధంగా, ఏఐతోని భయపడకుండా ఏఐని ఫ్యూచర్ని మనం ఎట్లా క్రియేట్ చేసుకోగలుగుతాము, ఫస్ట్ అన్నిటినీ ఏఐని ఎట్లా అడాప్ట్ చేసుకోగలుగుతాము అనే మిషన్స్గా మనకి ఇండియా ఏఐ సమిట్ అయితే ఈ మానవ్ మిషన్లో జరిగింది. అయితే మీరు చెప్తున్న థీమ్ని పెట్టి చూస్తుంటే, మనం బేసిక్గా ఇదివరకు రోబో మూవీ చూసాం, మీకు ఐడియా ఉండే వెరీ ట్రూ. సో రోబో మూవీలో మనం ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇది ఎంత యూజ్ అవుతుందో దీనివల్ల కూడా అంతే హాని ఉంది అని చెప్పేసి. సో ఇక్కడ మనకి ఈ థీమ్ ఏమైనా కనిపించే అవకాశం ఉందంటే ఈ ఏఐ విషయంలో? సో ఆ హాని ఉంది కాబట్టి ప్రిడిక్ట్ చేసి ముందే ఏం చేశారంటే, నిన్న థీమ్స్లో కూడా నరేంద్ర మోడీ గారు ఒక పాయింట్ చెప్పారు. ఏమని అంటే, మనం GPS ఎట్లయితే ఓపెన్ చేసి వాడతాము, ఏఐని కూడా మన కంట్రోల్లో పెట్టుకొని మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడే వాడే విధంగా చేసుకుందాము అని చెప్పారు. ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్, ఇప్పుడు రోబో ఎప్పుడైతే ఇండిపెండెంట్ రీజనింగ్, అది స్వయాగా తను ఆలోచించే శక్తిని వచ్చినప్పుడు ఏమైపోతుంది అంటే మన కంట్రోల్లో ఉండదు ఇది కూడా. సో ఇప్పుడు ఏం చేస్తున్నాయంటే, జనరల్గా స్మార్ట్గా ఇండస్ట్రీలో ఈ శాండ్ బ్యాగింగ్ అనే ఒక వర్డ్ బాగా వినిపిస్తుంది. శాండ్ బ్యాగింగ్ ఏంటి అంటే, నార్మల్గా ఏఐ ఏం చేస్తుందంటే, ఇప్పుడు నార్మల్గా మీరు అడిగిన దానికి చెప్పేసి అప్పుడప్పుడు తప్పులు చెప్పేసి ఆన్సర్ తీసేసుకొని మనం ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చేస్తుంది, మార్కెట్లోకి రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసిన తర్వాత అప్పుడు నిజమైన స్వరూపం చూసుకునే విధంగా, ఎందుకంటే ఆలోచించే శక్తి వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు ఆలోచించే శక్తి వచ్చింది కాబట్టి రేపు పొద్దున తనకి తానే క్రియేట్ చేసుకునే శక్తి కనుక మొత్తానికి వచ్చింది అని అంటే మాత్రం మన కంట్రోల్లో ఉండడం అనేది చాలా కష్టం. అండ్ లాట్ ఆఫ్ ఏఐ ఎక్స్పర్ట్స్ ఇండస్ట్రీ వైడ్గా మొత్తం వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు అని అంటే, జాబ్స్ చేసే వాళ్ళు కానివ్వండి, అన్ని ఇండస్ట్రీస్లో
ఏ ఇండస్ట్రీ అయినా ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ని తక్కువ చేసే అవకాశం అనేది ఎక్కువ ఉంది. డారియో క్లాడ్ CEO ఏమన్నారు అని అంటే బై 2030 50% ఆఫ్ ది వైట్ కాలర్ జాబ్స్ మొత్తం వెళ్ళిపోతాయని చెప్పారు. ఇంకొక మీడియా స్టేట్మెంట్లో ఏం చెప్పారు అంటే ఈ 1 ఇయర్ కల్లా నెక్స్ట్ 1 ఇయర్ రాబోయే 1 ఇయర్ కల్లా లాట్ ఆఫ్ ఆటోమేషన్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఎవ్రీవేర్ రోబోట్స్ని ప్రిఫర్ చేస్తారు అని చెప్పారు. ఇప్పుడు మీరు మొన్న February 4th రోజు ఏదైతే జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, February 4th రోజు మనకి మొత్తం గ్లోబల్ మార్కెట్ అండ్ ఇండియన్ మార్కెట్ స్టాక్స్ ఆల్మోస్ట్ 7-8% పడిపోయాయి. TCS అయితే 52 వీక్స్ లోకి వచ్చేసింది. సో ఇంత పెద్ద కంపెనీస్ కూడా షేక్ చేసే టూల్, ఒక్క చిన్న టూల్ ఇన్వెన్షన్ వల్ల, ఒక టూల్ అనౌన్స్మెంట్ వల్ల ఇంత డిఫరెన్స్ జరిగిందంటే యూ క్యాన్ ఇమాజిన్ మనకి స్టాక్ మార్కెట్స్లో అయినా ఎక్కడైనా మార్కెట్లో అయినా కూడా ట్రాన్సిషన్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుంది. అంటే ముందు గెస్ చేసిన విధంగా ఏంటి అంటే చాలా తక్కువ రోజుల్లో అయిపోయేది ఇప్పుడు చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ వన్కి నేను రికమెండ్ చేసేది జనరల్గా ఏంటి అంటే ఎవ్రీడే ఏదైతే మారుతున్న ప్రతి విషయాన్ని నేర్చుకుంటూ అప్డేట్ చేసుకుంటూ స్కిల్ పైన ఫోకస్ చేస్తూ లైఫ్ లాంగ్ లెర్నింగ్ అనేది ఈ క్షణం నుంచి పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్గా ఇప్పుడు మీరు మాట్లాడుతుంటే నాకు కొన్ని డౌట్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ AI వల్ల బ్యాంకింగ్ మనంతా ఇప్పుడు ప్రెసెంట్ డిజిటల్ బ్యాంకింగ్ అయిపోయింది, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా అయిపోయాయి. సో ఈ AI వల్ల దీని మీద ఏమన్నా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది అంటారా? రెండు ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. వాట్ ఈస్ పాజిటివ్ అండ్ వాట్ ఈస్ సో ఇప్పుడు పాజిటివ్లో నిన్న చూసుకుంటే నిన్న మనకి IT వాళ్ళు ఒకటి కేసు సాల్వ్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ని మొత్తం యూజ్ చేసుకొని ముందు నవంబర్లో మీకు చూసినట్టయితే కొన్ని హోటల్స్ పైన ఇక్కడ మనకి రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసి వాళ్ళ డేటాను మొత్తం తీసుకొచ్చారు. బిర్యానీస్ ఇవన్నీ సెల్ చేస్తున్న హోటల్ రెస్టారెంట్స్ వాళ్ళు 70,000 కోట్ల ట్రాన్సాక్షన్ని డిలీట్ చేశారు. సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా వాళ్ళ బిల్లింగ్ సాఫ్ట్వేర్స్లో, దాన్ని ఏఐని యూజ్ చేసి రిట్రైవ్ చేస్తే ఆల్మోస్ట్ వాళ్ళు 10,000 కోట్ల స్కామ్ బేసిక్గా గవర్నమెంట్కి కట్టకుండా వాళ్ళు ఎస్కేప్ చేసే విధంగా వాళ్ళు చేశారు. ఇక్కడ ఏఐని వాడడం వల్ల ఏమైపోయిందంటే ఎథికల్గా యూజ్ చేసి ఏఐని వాడడం వల్ల వాళ్ళు ఏదైతే ట్రాన్సాక్షన్స్ డిలీట్ చేశారో ఏదైతే ఉందో అది రిట్రైవ్ చేసి ఏం చేశారో తెలియడం జరిగింది. హ్యాకర్స్కి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చేమో కదా AI త్రూ. వెరీ ట్రూ, అదే చెప్తున్నాను. పాజిటివ్గా ఇట్ ఈస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా మల్టిపుల్ యాంగిల్స్లో కూడా చూసుకున్నప్పుడు వేరే రంగాల్లో కూడా చెప్తాను. రీసెర్చర్స్ క్యాన్సర్, మలేరియా ట్రీట్మెంట్స్ రీసెర్చ్ పేపర్స్ అన్ని కూడా గూగుల్ వాళ్ళు డీప్ మైండ్ వాళ్ళ కొత్త టూల్లో వాళ్ళు ఏం చేశారంటే అంత రీసెర్చ్ డేటా అంతా కూడా ఒక దగ్గర కొలాబ్ చేసి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇచ్చే విధంగా ఒక సాఫ్ట్వేర్ని తయారు చేశారు. దానివల్ల ఏమైపోయిందంటే చాలామంది రీసెర్చర్స్ ఎటువంటి డిసీజ్ని ప్రెడిక్ట్ చేయడము, డ్రగ్ డిస్కవరీ చేయడము ఇలాంటి దానిలో చాలా ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు బ్యాంకింగ్లో మీరు అన్నట్టు డిజిటల్ దానికి వచ్చేసరికి ఏమైపోతుంది అంటే అదర్ సైడ్ నెగిటివ్ సైడ్స్ మాట్లాడుకుంటే రూరల్ ప్లేసెస్లో ఈ పెనిట్రేషన్ అనేది చాలా తక్కువ ఉంది. ఓవరాల్ డిజిటల్ పెనిట్రేషన్ తీసుకున్నా కూడా మనకి 55% ఉంది. అక్రాస్గా ఇంటర్నెట్ యాక్సెబుల్ ఉన్న వాళ్ళు, ఫోన్లు వాడుతున్న వాళ్ళు వీళ్ళందరూ చూసుకుంటే ప్రపంచంలో ఉన్న పాపులేషన్ అంతా కూడా అందులో 55% పీపుల్కే ఉంది. అందులో తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అయితే ఈ ఏఐని యూజ్ చేసుకొని చాలా డీప్ ఫేక్ థింగ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ మీ వాయిస్ని గుర్తుపడతారు, మీ వాట్సాప్ని ఈజీగా హ్యాక్ చేయడం అనుకోండి, మీ ఓటీపీస్ని ఫార్వర్డ్ చేసుకోవడం అనుకోండి. రీసెంట్గా కొరియర్ స్కామ్స్ చాలా జరుగుతున్నాయి. మీ కొరియర్ నార్మల్గా పెడితే వేరే నెంబర్కి కాల్ చేసేసి ఈ ఫార్వర్డింగ్ పెట్టించుకోవడం కానివ్వండి, లింక్ ఇవ్వడం కానివ్వండి, లేదంటే డీప్ ఫేక్ వీడియోస్ మీవే ఆన్లైన్లో మీ వీడియో కానీ మీ ఫొటోస్ కానీ మీ వాయిస్ కానీ 5 సెకండ్లు ఉంటే చాలు ప్రాపర్ డీప్ ఫేక్ చేసే టెక్నాలజీ ఇప్పుడు మనకు మార్కెట్లో వచ్చేసింది. ఈ టెక్నాలజీ వచ్చేయడం ఒక ఎత్తు అయితే ఇది అందరికీ యాక్సెబుల్గా ఉంది. ఈవెన్ ఒక 5th క్లాస్ స్టూడెంట్ అనుకోండి, ఒక 10th క్లాస్ స్టూడెంట్ అనుకోండి, ఎవరైనా కూడా ఆన్లైన్లో వెళ్ళిపోయి ఈ టూల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ ఫోటో అప్లోడ్ చేసి తీసుకొని క్రియేట్ చేసేయచ్చు. ఈ క్రియేట్ చేసిన కాంటెంట్ వల్ల ఏంటి అని అంటే వేరే వాళ్ళని నమ్మించడానికి ఈ ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది ఏదైతే ఉందో అది దెబ్బతింటుంది. సో ప్రతి దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ తీసుకోండి, ఒక రోజు ముందు ఒక పొలిటికల్ పార్టీ నాయకుడు ఇలా మాట్లాడాడు అని చెప్పి వీడియో వాట్సాప్లో వైరల్ అయింది అనుకోండి, ఆ వాట్సాప్లో ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి సోర్స్ పట్టుకోలేము. అండ్ అతని ఎలక్షన్ నార్మల్గా ఏంటి అని అంటే రేపు పొద్దున గెలిచేది ఓడేది సోషల్ మీడియా వల్ల తెలిసిపోతుంది. అండ్ లాట్ ఆఫ్ మీరు చిరంజీవి గారిది కూడా చూసుకుంటే చిరంజీవి గారి పైన కూడా లాట్ ఆఫ్ డీప్ ఫేక్ వెంటనే జరిగింది. ఇప్పుడు దీన్ని అరికట్టడానికి ప్రభుత్వం గవర్నమెంట్ ఈస్ టేకింగ్ సో మచ్ ఇనిషియేటివ్స్. ప్రతి కాంటెంట్ ఏఐని యూజ్ చేశారు అని అంటే ఏఐ లేబుల్ ఉండాలి. Can't we believe that some politicians are speaking about like AI videos గురించి కానీ, అంటే కొన్ని వీడియోస్ వాళ్ళవి రిలీజ్ అయినా కూడా లేదు ఇది డీప్ ఫేక్ వీడియో, లేదు ఇది AI జనరేట్ చేసింది, ఇది కావాలని వాంటెడ్ గా క్రియేట్ చేస్తుంది అనేది. Can't we believe this all these things? We can, but it depends on case to case scenario. It might be or it might not be. చెప్పలేం. మనం కూడా ఏంటి అంటే ఆ డేటాని వెరిఫై చేస్తేనే చెప్పొచ్చు. ఇప్పుడు డీప్ ఫేక్ కి కొన్ని జనరల్ గా చూసిన వెంటనే మనము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేయచ్చు అది డీప్ ఫేక్ ఒరిజినల్ వీడియో అని. కొన్ని పాయింట్స్ చెప్తాను. ఒకటేమో ఎవ్రీ టైం డీప్ ఫేక్ చేసినప్పుడు ఏదైనా వీడియోని చేసినప్పుడు
ఫస్ట్ యాంప్లిఫై చేస్తుంది, ఫేస్ని బ్యూటిఫికేషన్ చేస్తుంది. అవును. సెకండ్ థింగ్ ఏంటి అంటే మనం మాట్లాడుతున్నప్పుడు ఈ హ్యాండ్ మూమెంట్స్ లిప్ సింక్ కరెక్ట్ అవ్వదు. అవును. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు అమ్మ అంటాము, అమ్మ అన్నప్పుడు మా ఇలా వస్తుంది. మా మీరు వర్డ్స్ అలా చూస్తున్నప్పుడు ఏంటి అంటే వర్డ్స్ మిస్ మ్యాచ్ ఉంటాయి. ఇంకొకసారి ఏంటి అంటే టీత్ ఏవైతే ఉంటాయి మొత్తం బ్లష్ అయిపోయి ఉంటాయి, వైట్ ఉంటాయి. అవును. ఇలా మాట్లాడుతున్నప్పుడు వైట్ అయి ఉండడము. ఇంకొక మేజర్ థింగ్ ఏంటి అంటే హ్యాండ్ మూమెంట్స్ వాడినప్పుడు 6-7 హ్యాండ్స్ వచ్చేస్తాయి. సో 5-6 హ్యాండ్ కాకుండా 6 హ్యాండ్స్ వచ్చేస్తాయి, 5 హ్యాండ్స్. ఇలా కొన్ని చూసిన వెంటనే చెప్పేయచ్చు. నేను ఇంకోటి ఏంటంటే ఈ మన డిటెక్టర్స్ కూడా వచ్చేసాయి. ఇది ఏ డిటెక్టరా, వాయిస్ డిటెక్టరా క్లోన్ చేసిన తర్వాత డిటెక్టర్స్ కూడా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మ్యామ్, రూరల్ ప్లేసెస్లో ఒక హౌస్ వైఫ్ అనుకోండి, ఒక ఫార్మర్ అనుకోండి, వాళ్ళకు ఒక వీడియో వచ్చినప్పుడు అది నిజమే అని చెప్పి నమ్మేస్తారు. ఇన్ కేస్ ఇప్పుడు అతను వాట్సాప్ హ్యాక్ అయ్యి అతని వాట్సాప్ గ్రూప్లో నుంచే వచ్చింది అంటే దే విల్ డెఫినెట్లీ థింక్ దట్ అతని నెంబర్ నుంచి వచ్చింది, లేదంటే వాళ్ళ నెంబర్ నుంచి వచ్చింది కాబట్టి అది ఒరిజినలే అనుకుంటారు. మీరు చూస్తుంటారు నిమిషానికి ఇండియాలో ఆల్మోస్ట్ 6 సైబర్ క్రైమ్స్ రికార్డ్ అయినవి జరుగుతున్నాయి. రికార్డ్ కానివి, ఫోకస్లోకి రానివి ఇంకెన్నో చాలా ఉంటాయి. కానీ ఏఐ రావడం వల్ల ఏంటంటే ఏఐకి మేజర్ సోర్స్ వచ్చేసి ఏంటంటే డేటా. ఈ డేటా సిస్టమ్స్ని సైబర్ సెక్యూరిటీ కూడా చాలా స్ట్రాంగ్గా పెరుగుతుంది ఇండస్ట్రీ. ఈ డేటాకి ఏంటి అని అంటే మన బిహేవియర్ తెలుసు, మన క్యారెక్టర్ తెలుసు, మన సైకలాజికల్ బిహేవియర్ తెలుసు, మనకి ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేదో తెలుసు. ఈవెన్ గూగుల్కి కూడా డేటా మొత్తం మనకు ట్రాక్ చేస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటే వెంటనే మనకి యాడ్ వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే వాయిస్ కూడా ట్రాకింగ్ చేస్తుంది ఇంటర్నెట్లో. మనం ఏ లొకేషన్లో ఎంతసేపు ఉన్నామో తెలుసు, ఎక్కడెక్కడ తిరుగుతున్నామో తెలుసు, ఎవ్రీథింగ్ డేటా వాళ్ళ దగ్గర ఉంది. ఈ డేటా వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కరప్ట్ అయిపోయి కానీ, వాళ్ళ సిస్టమ్స్ ఏమైనా హ్యాక్ అయిపోయినప్పుడు కానీ, సైబర్ క్రైమ్లోకి వెళ్ళిపోతే మాత్రం ఈవెన్ మీరు చూసుకుంటుంటే మార్కెట్లో ఆధార్ కార్డ్ డేటా కూడా ఆల్రెడీ లీక్ అయిపోయి చాలామంది అమ్ముతున్నారు అని చెప్పి కూడా చాలా తెలిసింది. ఇలాంటిది ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఇంటర్నెట్ మార్కెట్లో డేటా ఈజ్ అన్ అసెట్. బట్ ఫోన్ కూడా ఈ మధ్య కాలంలో ఫోన్లో కూడా ఇప్పుడు జెమినై కానివ్వండి, లేకపోతే చాట్ జీపీటీ అని, లేకపోతే ఏఐకి సంబంధించినటువంటి కొన్ని టూల్స్ కూడా ఫోన్లో డైరెక్ట్గా ఇచ్చడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ వెన్ వీఆర్ టాకింగ్ లైక్ దిస్, ఇది డైరెక్ట్గా తీసేసుకొని మనకి దానికి సంబంధించినటువంటి వీడియోలను కూడా జనరేట్ చేస్తూ చూపిస్తుంది కదా. చూపిస్తుంది బికాస్ ఆఫ్ ఏఐ. అండ్ ఇప్పుడు ఇంకొకటి మీరు చూస్తున్నట్టయితే నార్మల్గా మీరు యూట్యూబ్లో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు కూడా సిమిలర్ రిలేటెడ్ వీడియోస్ వస్తూ ఉంటాయి. అది కూడా బికాస్ ఆఫ్ ఏఐ. ఏఐ అని అంటున్నాం కానీ ఎప్పటి నుంచో ఏఐని మనం వాడుతున్నాం. గూగుల్ సెర్చ్లో వెనకాల ఏఐ ఉంది, గూగుల్ మ్యాప్స్లో ఏఐ ఉంది, ఇప్పుడు ఆటోమేటిక్ డ్రైవింగ్ కార్స్ ఉంది, అందులో కూడా ఏఐ ఉంది. ఎవ్రీవేర్ వీఆర్ ఆల్రెడీ యూజింగ్ ఇట్. ఇప్పుడు ఏంటంటే ఎక్స్టెన్సివ్గా యూజ్ చేస్తున్నాం. గవర్నమెంట్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఏఐ, లాట్ ఆఫ్ అదర్ ఎంటిటీస్ ఆర్ ఆల్సో ఇన్వెస్టింగ్ ఇన్ ఏఐ. దే ఆర్ యూజింగ్ సో మెనీ రీసెర్చెస్ ఏఐ పైన చేస్తున్నారు. ఇప్పుడు చాలా హాట్ టాపిక్ అయిపోయి ఓవరాల్గా చాలా ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు మనకి ఇండియా ఏఐ సమిట్లో చూసుకున్నట్టయితే 10,362 కోట్ల డాలర్స్ వర్త్ ఇన్వెస్ట్మెంట్ని చాలా పెద్ద గెయిన్స్ అందరూ కూడా అనౌన్స్ చేశారు. జియో వాళ్ళు అనుకోండి, మైక్రోసాఫ్ట్ వాళ్ళు, గూగుల్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా డేటా సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి సావరెనిటీ ఏఐ అంటే ఇండియాలోనే అన్ని తయారు చేసి ఇండియాలోనే అంత ఉండాలి. ఎందుకనంటే మీరు ఎక్కడి నుంచి చూసుకున్నా కూడా ఇండియా ఈజ్ ద సెకండ్ హైయెస్ట్ యూజర్ ఇన్ కన్జంప్షన్. సో ఏపీ మొత్తం మీరు జెమినీ టూల్స్ అనుకోండి, చాట్ జీపీటీ అనుకోండి. చాట్ జీపీటీ వాళ్ళు ఇండియన్ యూజర్స్ అందరికీ ఫ్రీగా ఇచ్చారు పెయిడ్ వర్షన్. ఎందుకు? మోడల్ని ట్రైన్ చేయడానికి. ఒక ఏఐ మోడల్ ఎప్పుడు లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటాం, ఇది ఎప్పుడు క్లియర్గా పనిచేస్తాయి అని అంటే వాళ్ళ దగ్గర డేటా ఇన్పుట్ ఎక్కువ ఉన్నప్పుడు. మీరు అప్పట్లో గిబ్లీ ఆర్ట్ ట్రెండ్ అయింది చూసారు. గిబ్లీ ఆర్ట్ ఎందుకు ట్రెండ్ అయింది అంటే దాని తర్వాత దే వాంట్ టు లాంచ్ అన్ ఇమేజ్ మోడల్. ఇమేజ్ మోడల్ లాంచ్ చేయాలంటే వాళ్ళకి డేటా సెట్స్ కావాలి, రిఫరెన్సెస్ కావాలి. అప్పుడు ఏం చేశారు, అందరూ ప్రతి ఒక్కరు కూడా గిబ్లీకి ఫొటోస్ చాట్ జీపీటీకి ఇవ్వడం స్టార్ట్ చేశారు. అక్కడ వాళ్ళు కన్సెంట్ తీసుకున్నారు. ఏమని అంటే మీ ఫొటోస్ మేము మోడల్ని ట్రైన్ చేయడానికి వాడతాము అని చెప్పారు. కానీ ఎవరం చదవం కదా మనం. ఏంటి అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అవి ఏం చూడము. మనం అందరం ఫొటోస్, కొంతమంది గ్యాలరీస్ కూడా ఇవ్వడము, అన్ని యాక్సెస్ చేయడం వల్ల ఏమైపోయింది అంటే ఆటోమేటిక్గా తీసేసుకొని ఆ మోడల్ ట్రైనింగ్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూసుకుంటే జెమినీ కానీ ఆల్మోస్ట్ 90-95% సిమిలర్ ఇమేజెస్ ఏఐతో మనం జనరేట్ చేయగలుగుతున్నాం. కరెక్ట్. అయితే ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయన్న ఆందోళన కూడా అందరిలోనూ ఉన్నట్టుంది. అంటే ఈ సదస్సులో దీనిపై ఎలాంటి చర్చ జరిగింది? ముఖ్యంగా భారతదేశం వంటి జనాభా కలిగిన దేశంలో ఏఐ ఉపాధి అవకాశాలు అసలు సృష్టించగలమా మనం? ఏఐ ఉపాధి అవకాశాలు సృష్టించగలము. నరేంద్ర మోడీ గారు కానివ్వండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానివ్వండి. ఒక చిన్న విషయం మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే అక్కడ కొన్ని పొలిటికల్ థింగ్స్ జరిగినా కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ హీ ఇన్వైటెడ్ అండ్ కాల్డ్ ఎవ్రీవన్. అంటే ఇంటెన్షన్ వాజ్ ప్యూర్. ఏంటి అంటే గ్లోబల్ స్టార్టప్ ఈకోసిస్టమ్గా, ఏఐ ఈకోసిస్టమ్గా తెలంగాణని తీర్చిదిద్దామని చెప్పారు. స్టార్టప్స్కి స్పెషల్ ప్రివిలేజెస్ ఇచ్చారు. ఏఐ ఆపర్చునిటీస్ ఎక్కువ క్రియేట్ చేసే విధంగా చూసుకుంటానని కూడా చెప్పారు. ఈ విషయాలలో అయితే హీ వాజ్ వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఆపర్చునిటీస్ పరంగా వచ్చినప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఇన్ ఇన్వెస్టింగ్ సో మచ్ ఇన్ ఏఐ లిటరసీ అండ్ ఏఐ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు మొన్న రీసెంట్ బడ్జెట్ చూసుకున్నప్పుడు కూడా నిర్మలా సీతారామన్ గారు 15,000 స్కూళ్ళల్లో క్రియేటర్ ల్యాబ్స్కి బడ్జెట్ ఇచ్చారు. తర్వాత 500 కాలేజెస్లో కూడా క్రియేటర్ ల్యాబ్ సెటప్ చేస్తున్నారు. యానిమేషన్,
విజువల్ ఎఫెక్ట్స్ ఇట్లాంటి ఇండస్ట్రీస్ చాలా ఎక్కువ బిలియన్ ఎకనామీ, ట్రిలియన్ ఎకనామీస్కి మారుతున్నాయని చెప్పేసి దాన్ని ముందే ప్రిడిక్ట్ చేసి దానికి తగినట్టుగా ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. నిన్న మీటింగ్లో గూగుల్ వాళ్ళు వాధ్వానీ ఫౌండేషన్తోని కాలేజెస్ అన్ని కూడా టైఅప్ అవుతూ వాళ్ళ యుఎస్ ఇండియా కొలాబరేషన్ దాంట్లో దే అనౌన్స్డ్ ఏ ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ కోర్స్ ఆల్సో అందరికీ యాక్సెబుల్గా ఇవ్వడానికి. గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుంది అంటే వర్నాక్యులర్ కాంటెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేసింది. ఈ సమిట్లో ముఖ్యంగా ఏంటి అంటే అందరికీ అర్థమయ్యే విధంగా అన్ని లాంగ్వేజ్లో తెలుగు, హిందీ, తమిళ్, మరాఠీ ఇట్లాంటి అన్ని లాంగ్వేజ్లో అండ్ మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, వికసిత్ భారత్కి ఏవైతే హెల్ప్ఫుల్ అయితే ఉన్నాయో వాళ్ళందరికీ స్టార్టప్ థింగ్స్ అండ్ ఫారెన్ నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్స్కి ట్యాక్సెస్ ఫ్రీ చేయడము ఇలాంటి చాలా థింగ్స్ చేసింది. ఇలాంటి చూస్తున్నప్పుడు ఏంటి అంటే మనం ఇప్పుడు మీరు జాబ్స్ ఏవైతే అన్నారో వైట్ కలర్ జాబ్స్ కొంచెం వరకు తగ్గిపోతాయి. ఎంట్రీ లెవెల్ జాబ్స్ అయితే చాలా మట్టుకు రిస్క్లోనే ఉన్నాయి. బేసిక్ జాబ్స్ లైక్ ఇప్పుడు ఏవైతే ఎంట్రింగ్లో టెస్టింగ్, డేటా ఎంట్రీస్ కానివ్వండి, అట్లాంటి జాబ్స్ అయితే దానికి అసలు అట్లాంటి స్కోపే లేదని చెప్పి అనుకోవచ్చు. టెలికాలింగ్ కానివ్వండి, డేటా ఎంట్రీ జాబ్స్ కానివ్వండి, ఇట్లాంటి వానికి అయితే స్కోప్ లేదు. ముందు ఏంటి అంటే ఇండియాలో చాలా మంది టెస్టింగ్ ఇట్లాంటి రోల్స్ పైన వర్క్ చేస్తుండే. సపోర్ట్, టెస్టింగ్ ఇవన్నిటిని కూడా ఏఐని రిప్లేస్ చేస్తుంది. సో ఇప్పుడు మన క్లౌడ్ కోవర్క్ అంత మార్కెట్ని షేక్ చేయడానికి వాళ్ళు ఒక 12 ప్లగిన్స్ తీసుకొచ్చారు. ఆ ప్లగిన్స్లో ఏంటంటే లీగల్ సంబంధించి, మార్కెటింగ్ సంబంధించి, అడ్వర్టైజింగ్, సేల్స్ ఫోర్కాస్టింగ్, దాని తర్వాత డాక్యుమెంట్స్ని ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒక డాక్యుమెంట్ ఇచ్చి డాక్యుమెంట్ని చెక్ చేసుకొని మల్టిపుల్ డాక్యుమెంట్స్గా క్రియేట్ చేసే ఫీచర్స్ కూడా వాళ్ళు తీసుకొచ్చారు. సో అంత లెవెల్ ఆఫ్ థింగ్ ఏఐని మనం ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా, ఏఐని ఒక కోవర్కర్ లాగా తీసుకొచ్చే విధంగా సాఫ్ట్వేర్స్ని క్రియేట్ చేశారు. చేసినప్పుడు ఏంటంటే ముందు ఏమనుకునే వాళ్ళంటే ఇప్పుడు ఏమున్నా మళ్ళీ మనం ఇచ్చేది ఏఐకి మనం ఇచ్చి మళ్ళీ చూసి కరెక్ట్ చేసిందా లేదా అని చెప్పి మనమే చూసుకోవాలి కదా, టెస్టింగ్ జాబ్స్ పోవు అని అనుకునే వాళ్ళు. కానీ టెస్టింగ్ జాబ్స్ కూడా ఏఐకే ఇచ్చేస్తున్నారు ఇప్పుడు. 600+ స్టార్టప్ కంపెనీస్ ఈ సమ్మిట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అయితే ఈ రాబోయే 5 ఏళ్లలో ఈ రంగంలో భారత్ ఎంతటి ఫినాన్షియల్గా అంటే సాధించవచ్చు అంటారు? ఆల్మోస్ట్ ఒక 5 to 10%, 10x టైమ్స్ మనకి పెరిగే ఛాన్స్ ఉంది. అండ్ మేజర్గా ఇప్పుడు ఈ సమిట్లో కూడా చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ పైన, హెల్త్ కేర్ పైన, ఫార్మింగ్, అగ్రికల్చర్ పైన మేజర్ ఫోకస్ పెట్టారు వాళ్ళు. డిఫరెంట్ ప్రొడక్ట్స్. అందరు ఏమనుకుంటారంటే ఏఐ అని అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ అని అనుకుంటారు. ప్రతి ఇండస్ట్రీలో వచ్చేసింది. మ్యూజిక్ ఇండస్ట్రీలో వచ్చింది, మొన్న హెయిర్ సెలూన్ వాళ్ళకు కూడా ఒక ఏఐ టూల్ వచ్చింది. మార్కెట్లో ఇప్పుడు 45,000 ఏఐ టూల్స్ వచ్చాయి విచ్ ఇస్ సాఫ్ట్వేర్. హార్డ్వేర్ డివైజెస్ చాలా వచ్చాయి. మీరు రోబోట్స్ చూస్తున్నారు, రోబోటిక్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నెక్స్ట్ వచ్చేసి డ్రోన్స్ ఉంది, డ్రోన్స్లో కూడా ఏఐ వాడతారు. సర్వేలెన్స్లో ఏఐ వాడుతున్నారు, గవర్నెన్స్లో ఏఐ వాడుతున్నారు, మెడిసిన్స్, క్యాన్సర్ డిటెక్షన్లో ఏఐ వాడుతున్నారు. ఎవ్రీ ఇండస్ట్రీ వేరెవర్ డేటా అసెట్ల రిపిటేషన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి దగ్గర ఏఐని వాడుతున్నారు. కాబట్టి ప్రతి ఇండస్ట్రీస్కి ఒక మంచి ల్యాండ్స్కేప్ పెరిగే అవకాశాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం ఇక్కడ ఏమైపోతుందంటే చేసే విధానం మారుతుంది. ఎగ్జిస్టింగ్ జాబ్ రోల్స్ ఎవరైతే నార్మల్గా ఏంటి అంటే రెగ్యులర్ జాబ్ లాగా ఉన్నారో వాళ్ళు ఏంటి అంటే తక్కువ టైంలో ఎక్కువ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలుగుతారు, ఎక్కువ కేసెస్ని సాల్వ్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాయర్ ఒక కేసు కానీ 2 కేసు కానీ చూసి ప్రాపర్గా డాక్యుమెంటేషన్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేసి ఇచ్చే దగ్గర ఒక 10-20 కేసులను సాల్వ్ చేసే విధానంగా పెరుగుతుంది. సో ఈ ఎకనామీ పెరుగుతున్నప్పుడు ఏంటంటే మెషిన్ పైన డిపెండెన్సీ ఎక్కువ పెరిగి హ్యూమన్ పైన డిపెండెన్సీ తగ్గుతుంది. సో ఈ హ్యూమన్ పైన తగ్గినప్పుడు క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే ఎక్కువ టెక్నాలజీ పెనిట్రేషన్, ఎక్కువ ఏఐ వచ్చిన తర్వాత ఎవరు ఎటువంటి రోల్స్లోకి వెళ్తారు అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ చాలా మందికి. ఆ ట్రాన్సిషన్ ఫేజ్లో ఉన్నప్పుడు ఎవరైతే ఏఐతో అడాప్ట్ అవుతారో వాళ్ళకి మాత్రం ఫ్యూచర్ ఉంటుంది, వాళ్ళు మాత్రం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి ఎటువంటి వాళ్ళకి మనకి జాబ్స్ క్రియేట్ అవుతాయి అని అంటే మనకి క్రియేటివ్గా ఉండే పీపుల్కి జాబ్స్ ఎక్కువ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎవ్రీడే అప్డేట్ అవుతూ స్కిల్ పైన ఫోకస్ చేసే వాళ్ళకి జాబ్స్ ఎక్కువ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. లాజికల్ రీజనింగ్ పైన ఉండడము. అండ్ ఇప్పుడున్న పరిణామంలో ఏమేంటి అని అంటే ఈ ఏఐ ఇంత టెక్నాలజీ అడ్వాన్స్ వస్తున్నప్పుడు జనాలు భయపడకుండా మెంటల్గా స్ట్రాంగ్ ఉండడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక విధంగా రీసెర్చెస్లో ఏం చెప్తున్నారు అంటే లాట్ ఆఫ్ రీసెర్చ్ ఎక్స్పర్ట్స్ ఒక 10-20 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఏఐనే దేవుడు అని చెప్పి మనం నమ్మి ఆ ట్రామాలోకి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉందంట. సో ఎందుకంటే అండ్ ఇంకోటి ఏంటంటే అది అదర్ సైడ్ చూసుకుంటే ఆన్ ఏ హయ్యర్ నోట్, ఆన్ లార్జ్ స్కేల్ ఏంటి అంటే ఇంకా ఫ్యూచర్లో వెళ్ళిపోయిన తర్వాత నార్మల్ వార్స్ ఉండవు, ఇట్ విల్ బి మోర్ ఆన్ ఏఐ వార్స్ ఇట్ సెల్ఫ్. బయో వార్స్లో కూడా ఏఐ డేటాను ప్రెడిక్ట్ చేసుకొని ఎవరిని చంపాలి, ఎవరిని ఏం చేయాలి, ఏంటిదని కూడా చెప్పే విధంగా యూజ్ చేస్తారు అని చెప్పి అందుకే ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే గవర్నమెంట్ ఇంతగానం ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు చేస్తుంది, వేరే కంపెనీస్, వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఎందుకు ఏఐ పైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, చైనా వాళ్ళు ఎందుకు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, బికాస్ దే ఆర్ బిలీవింగ్ ఇన్ దిస్ టెక్నాలజీ దట్ ఇట్ క్యాన్ డూ మిరాకిల్స్ అని చెప్పేసి. అండ్ దట్ ఈస్ హ్యాపెనింగ్.
కానీ కంట్రోల్ మన దగ్గర పెట్టుకోవడానికి మేజర్ దానిపైన వర్కౌట్ అయితే చేస్తున్నారు. రైట్. అయితే ప్రభుత్వ సేవలలో ముఖ్యంగా ఆరోగ్యం మరియు వ్యవసాయ రంగాలలో ఏఐ వినియోగంపై అంటే ఈ సదస్సు ఎలాంటి మార్గ నిర్దేశం చేసిందంటారు? సో ఇంతకుముందు చెప్పినట్టు హెల్త్ కేర్, అగ్రికల్చర్ అండ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్లో ఏంటంటే పర్సనలైజేషన్ పైన ఎక్కువ ఫోకస్ చేసింది. అంటే అందరికీ విద్య ఏదైతే ఉందో పర్సనలైజేషన్ అంటే వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్లో, వాళ్ళకి అర్థమయ్యే భాషలో అన్ని విజువల్ కంటెంట్ క్రియేట్ చేస్తే ఎక్కువ మందికి ఎడ్యుకేషన్ రీచ్ అవ్వాలి అని చెప్పి దానిపైన ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. అగ్రికల్చర్లో స్పీడప్ చేయడానికి, ఫాస్టప్ చేయడానికి కొన్ని హార్డ్వేర్ ఎక్విప్మెంట్స్ కూడా మార్కెట్లో తీసుకొచ్చి చాలామంది ప్రయోగించడం చేశారు. అండ్ డ్రోన్స్ యొక్క ఎగ్జిబిషన్ జరిగింది. డిఫరెంట్ పీపుల్ వాళ్ళు చేసిన హార్డ్వేర్ డివైస్ ఏమున్నాయి, ఎక్విప్మెంట్ ఏముంది, ఒక డిసీజ్ రాకముందు దాన్ని ఎట్లా ప్రెడిక్ట్ చేయొచ్చు, ఏమేమి చేసుకుంటే బాగుంటుంది అని ఎట్లా ఏని యూజ్ చేస్తున్నారో దానిపైన కూడా జరిగింది. హెల్త్ కేర్లో చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి. కొన్ని చూసుకున్నట్టయితే డివైజెస్, హార్డ్వేర్ డివైస్ వచ్చాయి. అందరూ అనుకున్నట్టు ఇంతకుముందు నేను చెప్పినట్టు ఓన్లీ సాఫ్ట్వేర్లో కాదు, హార్డ్వేర్ డివైస్ వచ్చాయి. ఇప్పుడు మనకి బెంగళూరు బేస్డ్ ఇక్కడే స్టార్ట్అప్ ఉంది ఇండియాలో మేడ్, నియోసేపియన్స్ అని చెప్పేసి. షార్క్ ట్యాంక్లో కూడా వచ్చింది మొన్న. అదేంటి అంటే ఇప్పుడు మన మైక్ ఎలా అయితే ఉందో అలా హార్డ్వేర్ డివైస్, ఇలాంటి హార్డ్వేర్ డివైస్ మన కన్వర్జేషన్స్ అంతా వింటూ మనకు ఒక సెకండ్ బ్రెయిన్ లాగా పనిచేస్తుంది. సో మనం మర్చిపోయినా కూడా మన ఫోన్లో ఓపెన్ చేసి దాన్ని అడిగేయచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మొత్తం డేటా ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసి పెట్టుకుంటుంది. స్టోర్ చేసి పెట్టుకొని దాని అనాలిసిస్ కావాలన్నా, ఎవరు ఏం మాట్లాడారు, మన పర్ఫార్మెన్స్ ఏముంది, నేను కరెక్ట్ స్పీచ్ ఇచ్చానా లేదా, నేను కరెక్ట్ ఇంటర్వ్యూలో ఆన్సర్ చేశానా లేదా, నా క్యాపబిలిటీ టెస్టింగ్ అంతా కూడా ఏఐ చేయగలుగుతుంది. ఇంకొకటి ఓమి అనే డివైస్ వచ్చింది. మీరు ఆలోచించి మీ ఫోన్లో వచ్చేస్తుంది, మీరు ఆలోచించిన థింగ్. హార్డ్వేర్ డివైస్ ఆల్రెడీ వచ్చాయి. అండ్ మెటా వాళ్ళు కూడా రీసెంట్గా రేబన్ వాళ్ళది కొత్త మోడల్ లాంచ్ చేసి దాన్ని కూడా షోకేస్ చేయడం జరిగింది, డిస్ప్లే చేశారు. ఈవెన్ మనం రీసెంట్ గా నరేంద్ర మోడీ గారు కూడా పెట్టుకున్నారు. గగల్స్ కూడా పెట్టుకోవడం జరిగింది. దాంతో అసలు ఎదుటి వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ప్రతిదీ కూడా అసలు అది స్కాన్ చేసి దాని గురించి కూడా అంటే పూర్తి వివరాలు కూడా ఇస్తున్నారు. అంటే ఈవెన్ మీరు ఏదైనా మాట్లాడినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒడియా మాట్లాడినా దాన్ని లేకపోతే ట్రాన్స్లేట్ చేయడము, సో ట్రాన్స్లేట్ చేయండి, దాన్ని మళ్ళీ తెలుగులో ప్రెజెంట్ చేస్తుంది అని కూడా. ఎస్, ఎందుకంటే గూగుల్ ట్రాన్స్లేట్ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు చాట్ జీపీటీ వాళ్ళు కూడా మొన్న లాస్ట్ 10 days 20 days బ్యాక్ ట్రాన్స్లేట్ ఫీచర్ తీసుకొచ్చారు. ముందు ఏంటి అంటే తెలుగులో ఈమనంటే కొన్ని ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తుంది డైరెక్ట్, కొన్ని పదాల మీనింగ్ మొత్తం మారిపోతుంది. కానీ ఇప్పుడు ఏంటి అంటే మోడల్ని చాలా ట్రైన్ చేశారు. మోడల్ని చాలా ట్రైన్ చేసి ఈ మోడల్స్ ఏవైతే ఉన్నాయో ఈ మోడల్స్ అన్ని లాంగ్వేజ్ ప్రాసెసింగ్ చేసుకుంటుంది కాబట్టి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతుంది. సో ఇప్పుడు ఈ హార్డ్వేర్ డివైస్ ఏవైతే వచ్చాయో, మెటా రేబన్ గ్లాస్ ఏవైతే వచ్చాయో, ఇక మనకి ఫోన్లు కూడా అవసరం లేదు. ఇప్పుడు మొత్తం అంతా మనం ప్రపంచం అంతా కూడా మన స్క్రీన్లోనే కనబడుతుంది. ఏం కావాలి, ఏదైనా ఆఫ్ చేయాలా, ఇలా క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోవడము, టైప్ చేయడము, ఎవ్రీథింగ్ విత్ యాక్షన్స్, గెస్టర్స్ తోనే కంప్లీట్ చేయొచ్చు. అంటే ఇమాజిన్ చేసుకోండి, ఇది ముందు ఫ్యూచరిస్టిక్ గా వస్తుంది అని చెప్పి ఆల్రెడీ యూట్యూబ్ లో వీడియోలు కూడా చేసి పెట్టారు, ప్రిడిక్ట్ చేసి. అండ్ అదే కాకుండా ఏంటంటే మారుతున్న ఈ ఏఐ టెక్నాలజీ అనే కాకుండా ఆగ్యుమెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ కూడా బాగా ఇవాల్వ్ అవుతుంది. ఆగ్యుమెంటెడ్ రియాలిటీ అప్పట్లో పోకిమాన్ గో అనేది ఇలా ఫేమస్ అయినట్టు ఆగ్యుమెంటెడ్ రియాలిటీని కూడా సేల్స్, మార్కెటింగ్ లో అన్నిట్లో యూజ్ చేస్తున్నారు. సో దానివల్ల కూడా ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఇది వచ్చేది ఉంది. కానీ ఏ దానికైనా కూడా ఏఐ అనేది ఒక యాడ్ ఆన్ లేయర్ అయిపోయింది. యాడ్ ఆన్ లేయర్లో ఈ సమిట్ యొక్క ఓవరాల్ దానిలో సమ్మరీ లాగా చూసుకున్నప్పుడు ఏంటి అని అంటే మనకి దేవర్ మోర్ మెన్షనింగ్, దీన్ని పాజిటివ్గా మనం యూజ్ చేద్దాము, ఇండియాలోనే డేటా సెంటర్స్ ఇవన్నీ బిల్డ్ చేసుకుందాము, నేషనల్ సోవరెనిటీ ఏ పైన వర్క్ చేద్దాము, గవర్నమెంట్ ఎటువంటి సపోర్ట్ కావాలన్నా అటువంటి సపోర్ట్ చేయడానికి స్టార్టప్స్కి అయినా, ఫండ్స్ రిలీజ్ చేయడం అయినా పాలసీస్ కూడా క్లియర్గా పెట్టుకుంది. డేటా సేఫ్టీ గురించి, ఎథికల్ ఏఐ గురించి ఇవన్నిటిపైన కూడా క్లియర్గా పెట్టుకొని అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఒక పాజిటివ్ మోడ్లోకి తీసుకెళ్దాము అనే విషయంలోనే ఇంకెక్కువ ఆపర్చునిటీస్ క్రియేట్ చేద్దాము, వీఆర్ ఓపెన్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, అందరూ ఆల్మోస్ట్ 13 దేశాల నుంచి డిఫరెంట్ కంట్రీస్ నుంచి గ్లోబల్ సౌత్గా ఈ సమిట్ని అయితే హైలైట్ చేశారు. చాలా అంటే చాలా, ఇది ఆల్మోస్ట్ 2023 నుంచి జరుగుతుంది, కానీ 2026 మాత్రం ఒక పెద్ద విశేషమైన సమిట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ 1,00,000 పైగా ఏఐ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి డెలిగేషన్స్ అనుకోండి, స్టార్టప్ స్టాల్స్ అనుకోండి, ప్రోడక్ట్ షోకేస్ అనుకోండి, చైనా నుంచి కొన్ని రోబోట్స్ కూడా షోకేస్ చేశారు. డిఫరెంట్ థింగ్స్ జరిగాయి. అంటే ఒక ప్రాపర్ ఈకోసిస్టమ్ ఏఐని అన్ని రంగాల్లో ఎలా యూజ్ చేస్తున్నారు, ఎలా సింప్లిఫై చేస్తున్నారు అని ఓవరాల్ సమ్మరీ అయితే జరిగింది. గవర్నమెంట్ అయితే చాలా పాజిటివ్గా ఉందని మాత్రమే చెప్పుకోవచ్చు. రైట్. అయితే తెలుగు వంటి ప్రాంతీయ భాషల్లో ఏఐ అప్లికేషన్స్ ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి? డిజిటల్ విజన్ మీన్స్ డిజిటల్ డివైడ్ను ఏఐ ఎలా తగ్గిస్తుంది అంటారు? సో డిజిటల్ డివైజెస్ని ఏఐ ఇంకా డిపెండెన్సీ అయితే పెంచుతుంది. ఒకటి, ఇప్పుడు వాడకంలోకి ఆల్రెడీ కొన్ని యాప్స్ వచ్చేసాయి.
ఇంకా కొన్ని ఇంకా వెరీ సూన్ ఒక 1-2 మంత్స్లో మీకు చూడొచ్చు చాలా యాప్స్ ఇప్పటికే ఆల్రెడీ కనిపిస్తున్నాయి. చాట్ జీపీటీ అని, మనస్ అని, దాని Yes, తర్వాత ఇలా yes. చాలా చాలా కనిపిస్తున్నాయి యాక్చువల్లీ. Yeah. జెమినై కానివ్వండి. జెమినీలో నిన్న కూడా ఒక మంచి ఫీచర్ వచ్చింది. ఒక 2 days బ్యాక్ వాళ్ళు మ్యూజిక్ కూడా తీసుకొచ్చారు. 30 seconds లో యూ కెన్ క్రియేట్ ఎనీ మ్యూజిక్ 30 seconds క్రియేట్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్స్ ఎందుకు యా దానికన్నా ముందు కూడా మేము మొన్న శివరాత్రికి వి డిడ్ సంథింగ్ కాల్డ్ ఏఐ మహాశివరాత్రి అని చేశాము. అచ్చా, ఓకే. 50 నిమిషాల్లో 500 మంది కలిసి 5700 పాటలు తయారు చేశారు. మొత్తం 100% అన్ని యూనిక్ పాటలు. అంటే ద పవర్ ఆఫ్ టెక్నాలజీ వీ వాంటెడ్ టు యూజ్ ఇన్ డివోషన్. శివుని పైన డిఫరెంట్ సాంగ్స్ అన్ని కూడా ఆన్లైన్లో జూమ్లో కనెక్ట్ చేశాము. సును అని ఒక ఏఐ టూల్ ఉంది. అట్లాంటి మ్యూజిక్ టూల్స్ ఆల్మోస్ట్ ఒక 20 ఉన్నాయి ఆల్రెడీ. దానికన్నా ఇంకా అడ్వాన్స్ ఇప్పుడు అందరికీ యాక్సెబుల్ గా ఫోన్లోకి జెమినీలో తీసుకొచ్చేసింది. సో జెమినీలో తీసుకొచ్చినప్పుడు చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఫిలిం మేకింగ్ రంగంలో కూడా ఎఫెక్ట్ అయింది. గూగుల్ VO3 అనేది అల్టిమేట్ సినిమాటిక్ టూల్. నిన్న సీడెన్స్ అని ఒకటి రిలీజ్ అయింది. చాలా హై రెజల్యూషన్ 8K క్వాలిటీ వీడియోస్ కూడా క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. ఇట్స్ ఆల్ అబౌట్ ఇక్కడ ఏంటి అంటే మోర్ హ్యూమన్ గా మనం ఆలోచించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మెషిన్ మనం ఇచ్చే ఇన్పుట్ పైనే మనకు అది ఎలా పనిచేయాలి ఏంటిదని చెప్పి చేస్తుంది. కాబట్టి మనం ఇచ్చే ఇన్పుట్ ఎంత క్లియర్గా ఎంత స్పెసిఫిక్గా ఇస్తే అంత క్లియర్గా అంత స్పెసిఫిక్గా వర్క్ అవుతుంది. సో ఇక్కడ ఒకటి ఏంటి అంటే ఇప్పుడు చిన్నపిల్లలకు అనుకోండి, పెద్దవాళ్ళకి అనుకోండి, ప్రతి ఒక్కరికి టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది. వాళ్ళు దాన్ని ఎలా యూజ్ చేస్తున్నారు దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో కొంతమంది దాన్ని యూజ్ చేసుకొని డబ్బులు సంపాదిస్తున్నారు, కొంతమంది దాన్ని యూజ్ చేసుకొని వెబ్సైట్ చేస్తున్నారు, కొంతమంది దాన్ని యూజ్ చేసుకొని సాఫ్ట్వేర్ తయారు చేస్తున్నారు. వాళ్ళ ఆలోచన ఏదైతే ఉందో దాన్ని ప్రోడక్ట్ లాగా తయారు చేసి అమ్ముతున్నారు, ఎవరికైనా సర్వీస్ లాగా ప్రొవైడ్ చేస్తున్నారు, కొంతమంది వీడియోస్ తయారు చేసి అమ్ముతున్నారు, కొంతమంది ఇమేజెస్ తయారు చేసి డిజైనర్ లాగా సెల్ చేసుకుంటున్నారు, యూట్యూబ్లో కాంటెంట్ క్రియేటర్ అవుతూ కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఇలా ఏని యూజ్ చేసుకొని ఒక సైడ్ కొంతమంది ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తున్నారు. మరి కొంతమంది ఏంటంటే ఎవరైతే ఓన్లీ ఫిక్స్డ్ జాబ్లోనే ఉంటారో వాళ్ళు జాబ్స్ పోగొట్టుకుంటున్నారు. కాబట్టి అందరూ కూడా దాన్ని ఏంటంటే ది అదర్ సైడ్ ఆలోచిస్తూ దాని యొక్క కేపబిలిటీ ఏముంది, అది నా డే టు డే లైఫ్ స్టైల్లో ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతుంది, నా డే టు డే లైఫ్ స్టైల్లో ఎక్కడ ఎటువంటి థింగ్ని ఫాస్టర్ చేయగలుగుతుంది, నా ప్రొడక్టివిటీని ఎలా ఇంక్రీజ్ చేయగలుగుతుంది అనే ఉద్దేశం పైన వాళ్ళు యూజ్ చేసుకుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ వాళ్ళ గ్రోత్ అయితే ఉంటుంది. రైట్. అయితే ఏఐ దుర్వినియోగం చేయడం, డీఫేక్ వీడియోల వంటి సవాళ్ళను ఎదుర్కోవడానికి ఈ సమిట్లో ఏమైనా కఠినమైన చట్టాలు గురించి ప్రస్తావించిందా? ఎస్, మోడీ గారు మాట్లాడుతూ మంచి స్టాండ్ అయితే తీసుకున్నారు దీనిపైన. లేబుల్స్, ఏఐతో జనరేట్ చేసిన కాంటెంట్ ఎవరైనా యూజ్ చేస్తే దానికి లేబుల్ ఉండాలి. అంటే ఇప్పుడు మనకు వాటర్ మార్క్ ఎట్లయితే వస్తుందో ఒక ఇమేజ్ పైన ఇది ఏఐ జనరేటెడ్ కాంటెంట్ అని ఖచ్చితంగా తెలియజేయాలి అని చెప్పి అన్ని టూల్స్ వాళ్ళకి కానివ్వండి, ఏఐ వాళ్ళకి కానివ్వండి, సంస్థలకి ప్రభుత్వం అయితే డిసిషన్ తీసుకుంది. కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి నాకు తెలిసి ఇంకొంచెం టైం పట్టొచ్చు. కానీ త్వరలోనే దీని ఇంప్లిమెంటేషన్కి అయితే వస్తుంది. అది వస్తే మాత్రం చాలామంది లైఫ్ సేవ్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. నార్మల్ స్టూడెంట్స్ కానివ్వండి, ఆర్ ఎల్స్ లైక్ రూరల్లో ఎక్కువగా స్టూడెంట్స్ ఉంటారు కదా. సో ఈ ఏఐ విప్లవంతో భాగస్వాములు కావాలి అంటే ఏం చేయాలంటారు? సో గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ చాలా ఉన్నాయి. ఇండియా ఇంపాక్ట్ మిషన్ ఉంది. గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు గూగుల్ వాళ్ళు కానివ్వండి, ఎనీ ఏఐ టూల్ వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు దే ఆర్ ప్రొవైడింగ్ దేర్ ఓన్ కోర్సెస్ ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ సంస్థ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓపెన్ ఏఐ అకాడమీ అని స్టార్ట్ చేశారు. గూగుల్ వాళ్ళు మేజర్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఏఐ హ్యాకథాన్స్, ఏఐ రిలేటెడ్ ఈవెంట్స్ చేస్తూ ఏఐ కోర్స్ అని కూడా చాలా ఫ్రీగా ఇస్తున్నారు. గవర్నమెంట్ కూడా నీతి ఆయోగ్తోని, వాధ్వాని ఫౌండేషన్, ఇట్లాంటి ఏఐసిటీ ఇట్లాంటి బాడీస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిపైన కూడా స్కూల్ లెవెల్గా అతల్ ఇన్నోవేషన్ సెంటర్స్, టింకరింగ్ ల్యాబ్స్ అని ఉంటాయి. ఇట్లాంటివి అందరితో కూడా ఏఐ కరికులమ్స్ని ఇన్కార్పొరేట్ చేయాలి అని చెప్పి ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ స్టూడెంట్స్కి, టీచర్స్కి అందరికీ అప్డేట్ అయ్యే విధంగా దే ఆర్ ఆల్సో టేకింగ్ సో మెనీ ఇనిషియేటివ్స్. ఆ ఇనిషియేటివ్స్ ఇంప్లిమెంట్ చేసేసి ఆల్రెడీ కొన్ని ఇనిషియేటివ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఈస్ ట్రైన్ టు క్రియేట్ సో మెనీ ఆపర్చునిటీస్. ఎందుకనంటే చాలామందికి ఐడియాస్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే మేజర్గా ఏమైపోతుంది అంటే ఒక సైడ్ చూసుకుంటే అందరూ సాఫ్ట్వేర్ కంపెనీస్లో, సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్లో ఏదేదో రోల్స్లో ఉండి ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ డిపెండెన్సీ తగ్గిపోయినాయి, ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్కి రెవెన్యూస్ తగ్గిపోయాయి, ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఎక్కువ మెషిన్స్ తీసుకొచ్చారు అంటే ఎక్కువ మంది విల్ జాబ్ లాస్ ఉంటుంది. ఈ జాబ్ లాస్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి అని అంటే ఇట్స్ ఆల్ అబౌట్ సాల్వింగ్ మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఏమైపోయిందంటే ఉన్న టెక్నాలజీతోని ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, మీకు ఏదైనా ఐడియా ఉంది, ఆ ఐడియాని మీరు సాల్వ్ చేసి ఒక ప్రోడక్ట్ కానీ ఒక సాఫ్ట్వేర్ కానీ తయారు చేయాలి అని అంటే ఏఐ మీకు ఆల్మోస్ట్ ఒక 20 నుంచి 30 నిమిషాలు ఒక సాఫ్ట్వేర్ తయారు చేసి చేయగలుగుతుంది. అట్లాంటి టూల్స్ కూడా మార్కెట్లోకి వచ్చాయి. కర్సర్ అని వచ్చింది, నోట్బుక్ వెళ్ళాం, గూగుల్ వాళ్ళది ఏఐ స్టూడియో ఉంది, దాని తర్వాత bolt.new అని ఒక వెబ్సైట్ ఉంది, lovable.dev అని ఒక వెబ్సైట్ ఉంది. ఈ టూల్స్ మనకి ఏం చేస్తాయి అని అంటే
మనకున్న ఆలోచన ఏదైతే ఉందో దాన్ని క్లియర్గా దానికి ఎక్స్ప్లెయిన్ చేసిస్తే దానికి తగిన విధంగా ఒక సాఫ్ట్వేర్ని ఒక సొల్యూషన్ని తయారు చేస్తుంది. సో ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ ఆ సొల్యూషన్ ఆ ప్రోడక్ట్ పైన మీరు వర్క్ చేస్తూ ఇంకెక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా మీరు క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మోర్ ఆంటర్ప్రినర్షిప్ పైన, మోర్ స్టార్టప్స్ పైన, మోర్ ఆపర్చునిటీ క్రియేషన్ పైన గవర్నమెంట్ ఈజ్ మోర్ ఫోకసింగ్. ఏదైతే గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు సంతకం చేసిన న్యూఢిల్లీ ప్రాంప్టియర్ ఏఐ కమిట్మెంట్స్ వల్ల సామాన్య ప్రజలకు కలిగే లాభాలు ఏంటంటారు? ఎక్కువ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. ఇండియాలో ఎక్కువ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడానికి, ప్లస్ ఇండియాలో ఎక్కువ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడానికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన మోర్ అండ్ మోర్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ జియో వాళ్ళు చూసుకుంటే 10 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అండ్ డిఫరెంట్ స్కూల్స్లలో క్లాస్ రూమ్స్ని ఎన్హాన్స్ చేయడానికి వాళ్ళు యూజ్ చేస్తాము అని చెప్పారు. అండ్ డేటా సెంటర్స్ని ఇంక్రీజ్ చేయడానికి, టెక్నాలజీ పైన, ఈ టెలికామ్ ఇండస్ట్రీలో కూడా టెక్నాలజీ పైన ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తారని చెప్పారు. అలానే మైక్రోసాఫ్ట్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారు. తర్వాత గూగుల్ వాళ్ళు కూడా వైజాగ్లో దే ఆర్ కమింగ్ అప్ విత్ ఏ డేటా సెంటర్, పెద్ద డేటా సెంటర్ని. అండ్ ఇవందరికీ కూడా ఏంటంటే గవర్నమెంట్ ఇంకొకటి కూడా ఏం తీసుకొచ్చిందంటే ఆల్రెడీ 38,000+ జీపీయూస్ ఉన్నాయి, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ జీపీయూస్ని తక్కువ రేట్కి ఎక్కువ మందికి ఇవ్వడానికి కూడా దే ఆర్ ప్లానింగ్ టు డూ 65 రూపీస్ పర్ హార్ ఏమో డిసైడ్ చేశారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక 10,000 to 20,000 ఇంకా పెంచే విధంగా కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఏఐ సేఫ్టీ విషయంలో భారత్ ప్రపంచ దేశాలకు నాయకత్వం వహించగలదా? అది చెప్పలేము, ఎందుకంటే మేజర్ కంట్రోల్ వచ్చేసి యూఎస్, ఇట్లాంటి కంట్రోల్స్ ఇట్లాంటి కంపెనీస్ చేస్తాయి. కానీ ఎథికల్ ఏ పైన ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఎథికల్ ఏ పైన మోర్ ఫోకస్ చేశారు. సేఫ్టీ రిలేషన్లో అండ్ డేటా సేఫ్టీ ఇక్కడ ఎందుకనంటే ఇట్స్ ఆల్ అబౌట్ ది డేటా. ఏఐకి మొత్తం ఫుడ్ ఏంటి అని అంటే డేటా. ఏదైనా డిసిషన్ తీసుకుంటుంది, ఏదైనా చెప్పగలుగుతుంది, ఏమైనా చేయగలుగుతుంది అంటే డేటా. ఈ డేటాలో మనం ఎథికల్గా యూజ్ చేయాలని చెప్పి గవర్నమెంట్ అయితే దే ఆర్ డూయింగ్ సో మెనీ దిస్ థింగ్. ఇట్ డిపెండ్స్ ఆన్ ది ఏ పర్సనల్ యూజేజ్. అంటే ఇక్కడ మనకి దాని గురించి ఏంటి అంటే పాజిటివ్ వేగా యూజ్ చేయండి అని చెప్పి దానిపైన ఎక్కువ ఇనిషియేటివ్స్ చేస్తుంది. ఇప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్, ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్కి నెగిటివ్గా యూజ్ చేయడం తెలియనంత వరకు నెగిటివ్గా యూజ్ చేయడు. సో దాన్ని ఎంతవరకు వాడాలి, ఏం చేయాలి, ఆ లిమిటేషన్స్ ఏంటి, ఆ సేఫ్టీ గైడ్లైన్స్ ఏంటి, అవన్నీ కూడా డిసైడ్ చేస్తూ పాలసీస్ అయితే స్ట్రాంగ్గా క్రియేట్ చేసింది. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు రోబో సినిమా లాగా కంట్రోల్ అనేది మన చేతిలో లేకపోతే అది ఓవర్టేక్ చేసే ఛాన్స్ అయితే మనకు చాలా ఉంది. నాకు ఇక్కడ అదే డౌట్ వస్తుంది. బై ఎండ్ ఆఫ్ ద డే ఏఐ విషయంలో అసలు కంట్రోలింగ్ అనేది రాగలదా? అసలు ఈజ్ ఇట్ పాసిబుల్ టు కంట్రోల్? ఇట్ ఈస్ పాసిబుల్ టు కంట్రోల్. ఇట్ డిపెండ్స్ ఆన్ ఇప్పుడు ఆ మోడల్ యొక్క క్యాపబిలిటీని మనం మార్కెట్లో రిలీజ్ చేయకముందు ఆ టెస్టింగ్ అనేది మన చేతిలో ఉంటుంది కాబట్టి దాన్ని మార్కెట్లోకి వదిలిపెట్టేది మనమే కాబట్టి అక్కడ వి షుడ్ బి స్ట్రాంగ్. అంటే విచ్ మీన్స్ లైక్ మనం ఏ వేలో తీసుకెళ్తే ఆ వేలో ఏఐ అనేది అయితే వెళ్తుంది. సో అందులో మైనస్ ఉంటుంది, ప్లస్ ఉంటుంది. బై ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే చాలా మంది అవకాశవాదులు దే వాంట్ టు లైక్ వాళ్ళకి కానీ అవకాశం అందకపోతే వేరే రకంగా కూడా దాన్ని యూజ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అట్లాంటప్పుడు బేసిక్గా ఈ ఏఐ వల్ల చాలా ఈజీగా ఇప్పుడు వేరే పాకిస్తాన్ లాంటి వాళ్ళు కానీ డేటా అది ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోవడం కానివ్వండి, లేకపోతే ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోవడం కానివ్వండి. ఇప్పుడు ఫోన్సే అవసరం లేదు ఇంకా అట్లాంటప్పుడు. అంటే ఏఐ అనేది కానీ వస్తే ఈ రకంగా కానీ ఉంటే సో ఈ శాంతి భద్రతలకు కూడా ఎక్కువగా అప్పుడు లోపం అనేది అయితే జరుగుతుందేమో కదా. 100% జరుగుతుంది. కాబట్టి ఏంటి అంటే మోర్ అండ్ మోర్ కంట్రోల్ మన దగ్గర పెట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. కానీ మీరు చెప్పినట్టు అవకాశవాదులు ఇలా చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అక్కడ ఏంటి అంటే గవర్నమెంట్ ప్రిడిక్ట్ చేయడంలో చాలా, అందుకే రీసెర్చర్స్ చాలా మందికి మొన్న మీకు న్యూస్ చెప్తే యూ విల్ బీ ఇన్ షాక్. లాట్ ఆఫ్ పెద్ద కంపెనీ సేఫ్టీ హెడ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు దే లెఫ్ట్ దేర్ కంపెనీస్. ఓపెన్ ఏఐ సంస్థ సేఫ్టీ హెడ్, సేఫ్టీ అంటే ప్రాపర్గా యూజ్ చేస్తున్నారా లేదా అని చెప్పి సేఫ్టీ హెడ్ ఎవరైతే ఉన్నారో హీ లెఫ్ట్. నెక్స్ట్ ఇంకొక కంపెనీ పెద్ద సంస్థ వాళ్ళు కూడా సేఫ్టీ హెడ్స్ లెఫ్ట్ అయిపోయారు. లెఫ్ట్ అయిపోయి వాళ్ళు ట్విట్టర్లో రాసింది చూస్తే ప్రపంచం ప్రమాదంలో ఉంది, సో ఎప్పుడు ఏం జరిగేది తెలీదు అనే విషయంలో వాళ్ళు దేవర్ సో మచ్ హెక్టిక్. ఏంటి అంటే ఇంత క్యాపబిలిటీ కూడా ఎక్కువగా అంటే దీని వల్ల ఇప్పుడు చైనాకి కానివ్వండి మిగతా దేశాలకు మనం ఒక అడ్వాంటేజ్ ఇచ్చేసినట్టు అయిపోతుంది. అంటే ఏఐ విషయంలో ఇంత అడ్వాన్స్డ్ గా ఉంటే దాన్ని మనం తీసుకెళ్లే రూట్ ఎంత బాగుంటుందో, బట్ దాన్ని అదే విధంగా చాలా మంది ఇప్పుడు మన దేశంలోనే మనకు శత్రువులు ఎక్కువగా ఉంటారు. సో దాని వల్ల అసలు ఎంత అంటే ఫోన్ అవసరం లేదు మనకి, ఇంకా వేరేది ఏది అవసరం లేదు. సో ఈ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దానివల్ల ఇంకా ప్రపంచ భారతదేశాలు భారత్ మీదకి యుద్ధానికి రావని గ్యారంటీ ఏముంది? కరెక్ట్, చెప్పలేము. కానీ ఇక్కడ ఏంటి అంటే అందుకే మీరు చూసినట్టయితే ఇండియా ఈస్ టేకింగ్ ఏ స్టెప్స్ వెరీ మచ్ ఫార్వర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అడాప్షన్ ఆఫ్ ఏఐ. మీరు చూసుకున్నట్టయితే అన్నిట్లలో ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది అంటే అడాప్షన్ ఆఫ్ ఏఐకి. అండ్ ప్రాపర్గా చూసుకున్నట్టయితే నేను ఇంతకుముందు చెప్పినట్టు
అన్ని కంట్రీస్ చేసిన యాప్స్కి మనమే ఎక్కువ మేజర్ యూజర్ బేస్ ఉన్నాం. ఎగ్జాక్ట్లీ. మేజర్ యూజర్ బేస్, మేజర్ మన కంట్రోల్ ఆఫ్ డేటా అక్కడ ఉంది. కాకపోతే అందుకే ఇప్పుడు మీరు చూసినట్టయితే మొన్న జియో వాళ్ళు కూడా చాట్ జీపీటీ, ఓపెన్ ఏఐ వాళ్ళతో టై అప్ అయ్యారు. బికాస్ ఆఫ్ ఆ కంట్రోల్ అంతా డేటాలో ఉండాలి కాబట్టి. ఇప్పుడు మన ఏఐ సమ్మిట్ కూడా సావరెనిటీ ఏఐ, నేషనల్ సావరెనిటీ పైన మన నేషనల్ యొక్క డేటా ఏదైతే ఉందో అవన్నీ కూడా మన దగ్గరే ఉండాలి, మనకి అనుకూలంగా ఉండాలి దానిపైన చేస్తున్నారు. రీసెర్చెస్, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా డ్రగ్ డిస్కవరీ, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ ఇట్లాంటిది అన్నిటిపైన కూడా స్టబ్బాన్గా డిసిషన్స్ తీసుకొని ఇంత క్విక్గా రియాక్ట్ అయ్యి ఇంత అడ్వాన్స్మెంట్స్గా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఇన్ని థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ అనేది మాటలు కాదు. అంటే యూ కెన్ జస్ట్ ఇమాజిన్ లైక్ $10,362 ఆఫ్ క్రోర్స్ ఫర్ నెక్స్ట్ 5 to 7 years ఓన్లీ ఇన్ దిస్ పర్టికులర్ ఇండస్ట్రీ. అంటే మీరు చూసుకోండి ఎంత డిఫరెన్స్ రాబోతుందో అని చెప్పి. అంతగానం జరుగుతున్నప్పుడు దే ఆర్ ఆల్సో టేకింగ్ సో మెనీ మెజర్స్. ఇక్కడ ఏంటంటే ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ లాజికల్ రీజనింగ్ అండ్ ప్రిడిక్షన్. వాళ్ళు ముందు మనకున్న ఎక్స్పర్టీజ్ ఉన్న వాళ్ళు, ఎందుకంటే ఈ డేటా ఫీడింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా మన వాళ్ళే కాబట్టి వాళ్ళు ముందు ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి అని చెప్పి ముందే మనం ప్రిడిక్ట్ చేసుకోగలిగితే మాత్రం ఎటువంటి చిన్న విషయం అయినా కూడా దాన్ని కంట్రోల్ చేసి దాన్ని మార్కెట్లోకి వదలాలా వద్దా అనే విషయాన్ని వీళ్ళు ఇక్కడ పట్టుకొని ఆపేయచ్చు అక్కడే. ఎందుకంటే నేను మొన్న చెప్పినట్టు ఆ మెషిన్ ఒకసారి టెస్టింగ్లో ఉన్నప్పుడు ఏదైనా సాఫ్ట్వేర్ క్లోజ్ చేస్తే క్లోజ్ అయిపోవాలి, కానీ ఏఐ సెల్ఫ్ సస్టైన్కి ఉల్టా బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది. అలా జరిగింది లాస్ట్ ఇయర్, ఇప్పుడు కూడా కాదు. లాస్ట్ ఇయరే వాళ్ళు 4.5 మోడల్ చేస్తున్నప్పుడు లాస్ట్ ఇయర్ జరిగింది. బీబీసీలో కూడా రాశారు దాని గురించి. సో ఇలా జరుగుతున్నప్పుడు ఏంటి అంటే ఇట్ ఈస్ సో మచ్ ఒక సైడ్ చూసుకుంటే చాలా భయాందోళనకు జరిగే విషయమే. ఒక కోవిడ్ అప్పుడు ఎంత ప్యానిక్ అయిపోయామో దానికన్నా ఆల్మోస్ట్ ఒక 10-15 టైమ్స్ ఇంకా పెద్దగా మనం ప్యానిక్ అవ్వాల్సిన విషయం ఏంటంటే ఎక్స్టెన్సివ్ యూజ్ కేజ్ వచ్చినప్పుడు, బయోవార్ జరగడానికి, నేషనల్ యొక్క డేటా సెక్యూరిటీకి అన్నిటికీ. ఎందుకంటే ఇట్స్ ఆల్ అబౌట్ డేటా. డేటా ఈజ్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటా ఈజ్ సో మచ్ వెల్త్. అందుకే సైబర్ క్రైమ్, సైబర్ సెక్యూరిటీ వైజ్గా కూడా దే ఆర్ టేకింగ్ సో మెనీ ఇనిషియేటివ్స్. వాళ్ళు ఇంకా ఇంకా చెప్పాలంటే చాలా అడ్వాన్స్డ్గా ఉండాలి, చాలా అలర్ట్గా కూడా ఉండాల్సిన. ఆర్ ఇండియా ఈజ్ అలర్ట్ నౌ. Yeah. ఇండియా ఈజ్ అలర్ట్ అని చెప్పుకోవచ్చు బికాస్ ఆఫ్ ది ఇనిషియేటివ్స్ అండ్ ద పేస్ దట్ దే ఆర్ వర్కింగ్ ఇన్. ఇప్పుడు 5 days చేసిన దాంట్లో నిన్న కూడా దే హ్యావ్ అనౌన్స్డ్ సో మెనీ క్రోర్స్. మళ్ళీ ఒక 1000 కోట్లు, మళ్ళీ ఒక 10,000 కోట్లు ఈ డిపార్ట్మెంట్ కానీ ఆ డిపార్ట్మెంట్ కానీ దే ఆర్ అలొకేటింగ్ బడ్జెట్స్ ఫర్ రీసెర్చ్. సో ఇంకెక్కువ ఇన్ఫ్రాని డెవలప్ చేస్తున్నారు, ఇంకెక్కువ ఫెసిలిటీని తీసుకురాబోతున్నారు. అన్ని ప్లేసెస్ నుంచి అందరినీ పిలిచి అందరితో కొలాబరేట్ అయ్యి మనం చేసుకొని వెళ్ళాలి అనే ఉద్దేశంతోనైతే వెళ్తున్నారు. సో పొలిటికల్గా అది ఎలా ఉంటుందని చెప్పి మనం చెప్పలేము, కానీ ప్రాపర్గా యూజ్ చేస్తే మాత్రం ఇట్ కెన్ రియల్లీ క్రియేట్ మిరకిల్స్. లేదు ఎక్కడైనా డిస్ట్రక్షన్ మోడ్లోకి వెళ్ళిపోయింది అంటే డిజాస్టర్స్, హార్మ్నెస్ అయితే తీసుకొచ్చే ఛాన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది. మనం అన్నింటికీ రెడీ అయి ఉండాల్సిన అవకాశం అయితే ఉంది. రైట్. సో ప్రపంచం ఒకవైపు ముందుకెళ్తుందన్న ఒక ఆనందం, ప్రపంచం ఇంకోవైపు ఎక్కడ ఇబ్బందుల్లో పడుతుందన్న భయం కూడా ఇక్కడైతే క్లియర్గా కనపడుతుంది. రైట్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఇది ఏఐ ఎక్స్పర్ట్ నిఖిల్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.